ఇద్దరు కూడా కొద్ది నిమిషాలలో మనతో పడినారు. ముందుగా నరసింహరావు గారు నమస్తే. నమస్తే అండి. ఓడితే ఒక న్యాయం, గెలిస్తే ఒక న్యాయమా అని అంటున్నారు. వైసీపీ పాలనలో ఒక ప్రశ్నిస్తే జాడులు చేస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వంలో ప్రజలు స్వచ్ఛందంగా స్వేచ్ఛ జీవుల్లాగా బతుకుతున్నారు. ఇదే ప్రశ్నలు మేము అప్పుడు అడిగితే మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు. కానీ ఒకవేళ కనుక ఏదైతే ప్రజలిచ్చే తీర్పు అంటే మొన్న పులివెందులు కావచ్చు, లేకుంటే ఇంకా వేరే చోట్ల కావచ్చు, అంటే అప్పుడు 150 సీట్లు వచ్చినప్పుడు లేని ఓటుకు సంబంధించిన దొంగ ఓట్లు ఇప్పుడు ఎలా వస్తాయి అంటే గెలిస్తే ఒక మాట, ఓడితే ఒక మాట అనేది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక సాత్కరమైన మాటలు వదిలిపెట్టారు. ఎలా చూడొచ్చు? నమస్తే రాజమౌళి గారు, మీకు మన ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నిన్న పవన్ కళ్యాణే కాదు ఈరోజు మాట్లాడింది. నిన్న బీహార్లో 52 లక్షల ఓట్ల తొలగింపుకు సంబంధించినటువంటి అంశం మీద సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ జరిగినటువంటి సందర్భంలో అల్టిమేట్గా నిన్న సుప్రీంకోర్టు ఏం సూచించింది, ఎన్నికల కమిషన్ కంటే మీరు ఎవరు ఓట్లు తీసేశారు, ఎందుకు తీసేశారు, ఆ కారణాలన్నీ కూడా పొందుపరచండి, రాజకీయ పార్టీలకు సబ్మిట్ చేయండి అని చెప్పేసి ఒక సూచన ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేటువంటి క్రమంలో ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయన ఏమన్నారంటే, ఈ మధ్య కాలంలో మా ఎన్నికలు అసలు మా బాధ్యత మీద ప్రశ్నార్థకంగా తయారైంది. ఇది ఒక సందిగ్ధావస్థలో ఉన్నాం మేము. గెలిచిన పార్టీ ఏమో ఎన్నికల కమిషన్ చాలా చక్కగా పనిచేసిందని స్టేట్మెంట్ ఇస్తుంది, ఓడిపోయిన పార్టీ ఏమో ఎన్నికల కమిషన్ అక్రమాలు చేసిందని చెప్తున్నారు. ఇదే సమయంలో 3 సార్లు గత 3 టర్ముల్లో గెలిచిన పార్టీ ఒక్కసారి ఓడిపోగానే ఫలితంలో మార్పుల గురించి మాట్లాడుతున్నారు. ఇది అత్యంత బాధాకరం అనేటువంటి విషయాన్ని ఎన్నికల కమిషన్ నిన్న కొంత విచారం వ్యక్తం చేసిన జరిగింది. సుమారుగా మనం ఇదొక పార్ట్ అయితే, అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, రాజకీయాల్లో ముఖ్యంగా గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వచ్చినటువంటి మార్పును చూస్తూ ఇదొక పార్ట్. రెండో పార్ట్ ఏంటంటే, నిన్న మనం అంటే మన ఈ రోజు సబ్జెక్ట్ కి సంబంధం లేకపోయినా కూడా నిన్న ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీలో పూజా పాలన ఒక మహిళా ఎమ్మెల్యే యోగి ఆదిత్యనాథ్ని ఆయన ఈ గ్యాంగ్స్టర్ల మీద తీసుకుంటున్నటువంటి చర్యలను ప్రశంసించింది. కారణం ఏంటంటే, ఈ గ్యాంగ్స్టర్లకు సంబంధించినటువంటి వాళ్ళ చేతిలో తన భర్త కూడా చనిపోవడంతో ఆ యొక్క ఆమెలో ఉన్నటువంటి బాధను వ్యక్తం చేస్తూ, యోగి ప్రభుత్వం చాలా చక్కగా పనిచేసింది ఈ విషయంలో, నాకు ఈ రోజు మా భర్త అన్యాయంగా చనిపోయాడు, దానికి కొంత న్యాయం దక్కింది అని చెప్పేసి మాట్లాడినటువంటి 10-15 నిమిషాల్లో ఆమె మీద సస్పెన్షన్ గురేశారు అఖిలేష్ యాదవ్. అంటే దీన్ని మనం ఏం చెప్తున్నామంటే, రాజకీయ నాయకులు ఇప్పుడు అది వైఎస్ఆర్సీపీయా లేకపోతే టీడీపీయా బీజేపీయా కాంగ్రెసా జనసేన అని కాకుండా రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు అందరూ కూడా ఒక ఇన్సెక్యూరిటీ అభద్రతా భావంలో వాళ్ళు అభద్రతా భావంలో ఉంటున్నారు అన్నమాట. దీనికి ఎందుకు కారణం అవుతుందంటే, ఈ రాజకీయం అధికారం ద్వారా వచ్చినటువంటి హోదా ద్వారా వచ్చినటువంటి సంపాదన, మిగతా బ్లా 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 ఏవైతే ఉన్నాయో వాటిని వదిలి ప్రతిపక్షంలో ఉండలేకపోతున్నారు. అంటే ఇప్పుడు మనం మళ్ళీ మన సబ్జెక్ట్కి వచ్చినట్లయితే, నిన్న 2 జెడ్పీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ జెడ్పీటీసీలు రెండేంటి, ఒకటి పులివెందుల 30 సంవత్సరాల నుంచి ఏకగ్రీవం అవుతూ వస్తూనే ఉంది. అక్కడ జెడ్పీటీసీకి ఎన్నికంటూ తెలియదు, ఇంతవరకు ఎన్నిక జరగలేదు. మొట్టమొదటిసారి నిన్ననే జరిగిందని మనం మీడియా ద్వారా తెలుసుకున్నాం. దీంట్లో ఎప్పుడు కూడా అక్కడ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అయితే కాంగ్రెస్ లేకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు, ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళే ఉంటూ వస్తున్నారు. ఇక రెండవది రాజంపేట. ఈ రాజంపేట చూసినట్లయితే మొన్న రాజంపేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే వైసీపీ, ఎంపీ వైసీపీ, ఆ 11 మందిలో ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒక 11వ వ్యక్తిగా ఈ రాజంపేట ఎమ్మెల్యే కూడా ఉన్నట్టుంది వైఎస్ఆర్సీపీని. అంటే రాజంపేట కూడా వైఎస్ఆర్సీపీకి కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి కానీ దాదాపు సాయి ప్రతాప్ 7 సార్లు 8 సార్లు రాజంపేట నుంచి ఐ థింక్ మన జానీ గారు షేక్ సైదా గారు కరెక్ట్ చేయాలి, రాజంపేట నుంచి ఎంపీ గెలిచాడు. అంటే రాజంపేట అప్పుడు కాంగ్రెస్ కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ కంచుకోట. అయితే ఇక్కడ
ఫలితం మామూలుగా మనందరం విశ్లేషకులు కానీ మిగతా రాజకీయ పార్టీలు కానీ లేకపోతే కామన్ మ్యాన్ అనుకున్నట్లుగానే వచ్చింది. ఇదెందుకు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, సహజంగా ఇంతకు ముందు ఓ 20 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం మన రాష్ట్రంలో పురపాలక సంఘం ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ జరిగితే ఆ యొక్క ప్రభుత్వానికి అంటే ప్రభుత్వ పాలన చేస్తున్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా వచ్చేవి. ఆ వ్యతిరేకంగా రావడం వల్ల ఏమవుతుందంటే బై ఎలక్షన్స్ లో అవి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానివ్వండి, ఎంపీ ఎలక్షన్స్ కానివ్వండి, మున్సిపల్ ఎలక్షన్స్ కానివ్వండి, తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ మున్సిపాలిటీలు గెలుచుకున్నటువంటి చరిత్రను మనం చూసాం మన రాష్ట్రంలో. అట్లాగే కొన్ని కీలకమైనటువంటి బై ఎలక్షన్స్ లో తెలుగుదేశం అధికారంలో ఉంటే కాంగ్రెస్ గెలుస్తుంది, కాంగ్రెస్ అధికారంలో ఉంటే టీడీపీ గెలుస్తుంది, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ గెలిచింది, బీఆర్ఎస్ అధికారంలో వచ్చిన బీజేపీ గెలిచింది. ఇది ఎందుకు అంటే ప్రజలు తమ అభిప్రాయాన్ని ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు ద్వారా ఎన్నికల ఓటు ద్వారా నిరూపించారు. దీన్ని మనం పాజిటివ్ గా తీసుకోవాలి. సరే, ఇప్పుడు మనలో ఏమైనా లోపాలు ఉంటాయేమో, ఈ లోపాలను సరిదిద్దుకుందాం, రాబోయేటువంటి మళ్ళీ వచ్చేటువంటి జనరల్ ఎలక్షన్స్ కి ఇప్పుడు లోపాలు దిద్దుకొని ప్రజల దగ్గరికి మళ్ళీ స్వచ్ఛంగా తేటగా వెళ్దాం అనేటువంటి ఆలోచన చేయకుండా ఏమవుతుంది అంటే అలా ఆలోచన చేయడానికి అవకాశం ఉండేది. కానీ ముఖ్యంగా మన రెండు రాష్ట్రాలు విడిపోయిన దగ్గర నుంచి ఏ బై ఎలక్షన్ జరిగినా అధికార పార్టీ వాళ్ళే గెలుస్తున్నారు. కారణం ఏంటి అనేటువంటి విషయం మళ్ళీ నేను ఆ లోపల పోవట్లే. ప్రజల యొక్క అభిప్రాయాలు ఆలోచనలు కూడా మారిపో, సరేలే రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది లేదా కేంద్రంలో అధికారంలో ఉంటుంది, మన గ్రామానికి 10 రూపాయలు 15 రూపాయలు వస్తాయి, ఏదో ఒక అభివృద్ధి జరుగుతుందో, లేకపోతే ప్రజల ఆలోచన మారిందో, ఎందుకో సంథింగ్. ఈ మధ్య కాలంలో గత 10 సంవత్సరాల నుంచి మాత్రం మెజారిటీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకే ఎన్నికల ఫలితం బై ఎన్నికల్లో వస్తుంది మనం చూసాం. మున్సిపాలిటీలు కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి, గ్రామ పంచాయతీలు కానీ ఇవ్వండి కూడా ఈ కోవలోనే నిన్నటి ఫలితం వచ్చింది అనుకోవాలి. కానీ దీనికి సంబంధించినటువంటి ఇది మళ్ళీ ఇంకా మనం ఏదో దీని మీద కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు మనం చేస్తే ఆ రాజకీయ పార్టీల యొక్క ఉనికి ప్రశ్నార్థకం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదే మాట నిన్న ఎన్నికల కమిషన్, నేను ప్రారంభంలో ఏదైతే చెప్పానో ఎన్నికల కమిషన్ కోర్టులో ఏం చెప్పిందో, ఎన్నికల కమిషన్ అంటే అది నిర్భయంగా చెప్పింది. మనం కోర్టులకు సంబంధించినటువంటి జడ్జీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుల మీద కూడా మన రాజమౌళి గారు, మీరు, నేను, సైదా గారు, తర్వాత జనసేనకు సంబంధించిన వేణుగోపాల్ గారు మనకు ఆ తీర్పు ఇష్టం ఉన్నప్పుడు ఒక రకంగా, తీర్పు ఇష్టం లేనప్పుడు ఒక రకంగా మాట్లాడుతున్నటువంటి మనం చాలా మంది చూస్తున్నాం సమాజంలో ఇప్పుడు ప్రెసెంట్ మారినటువంటి కాలంలో. కాబట్టి రేపు సుప్రీంకోర్టు తీర్పు బీహార్ ఎలక్షన్ సంబంధించినటువంటిది ఒక రకంగా ఇచ్చామనుకోండి, మన డిబేటే ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి ఇలా ఇవ్వటం వల్ల మనం ప్రభుత్వ వ్యవస్థల్ని, రాజ్యాంగ వ్యవస్థల్ని అవమానం చేసినట్లు వాళ్ళు అవుతాం. బహుశా పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు ఆ స్టేట్మెంట్ ఆ రకంగానే ఇచ్చాడని నేను భావిస్తున్నా. రైట్ అండి. ఎందుకు అంటే ఇప్పుడు మనం తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, లేకపోతే కాంగ్రెస్ కానీ, బీజేపీతో కానీ పోల్చుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ కి ఇంకా పూర్తిగా రాజకీయ మలికి అంటలే. లాస్ట్ 1 year నుంచి మాత్రమే ఆయన అధికారంలో ఉన్నాడు. పూర్తిగా రాజకీయ పరిపక్వత రాలేదు. కాబట్టి ఇవాళ వరకు ఈ మాటల వరకు ఆయన చాలా హుందాగా మాట్లాడాడు. రైట్ మనం మరికొన్ని విషయాలు చర్చిద్దాం.